2019లో మొత్తం డబ్బులు కట్టేసాం. ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. రోజు ఒక రాక చుక్క చూపిస్తుంది. ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి? హైడ్రా కోసం మేము పొడగొట్టుకోవడానికే ఇన్ని డబ్బులు కట్టి ఆమెకి ఇది చేసామా? ఫుల్ పేమెంట్ చేసాం 19లో, 2019. ఏం కావాలో ఉన్నదంతా పోయింది. హైదరాబాద్నే పోయింది. అంతా కావాలి. ఏం కావాలి? ఇల్లు కట్టి ఇవ్వాలి. అప్పుడేం తెలుసు? 19లో ఎవరు చెప్పారు? మాకేం తెలుసు? ఏ నోటీసులు లేవు. మాకు అసలు తెలియదు. మేము టీవీలో చూసేదాకా మాకేం తెలియదు. మాకేం చెప్పలేదు. మీకు చెప్తే మేము ఎందుకు కొంటాము? మాకు అవసరం అట్లా? అందులో ఉన్న డబ్బులను ఏమన్నా హామీ ఇస్తారు? కట్టిస్తాము, మీరు ఉండొచ్చు అని చెప్తారు కదా, అందుకనే కొంటాం కదా. ఇప్పుడు మేమే కాదు కదా, ఉన్నోళ్ళు అందరు కొనుక్కున్నారు కదా, అందరితో పాటు మేము కొనుక్కున్నాము. మరి మాకు కూడా అంటే కావాలనే కదా కొనుక్కునేది. ఎక్కడి నుంచో ఏ ఊరికోళ్ళో వస్తాము, అక్కడి నుంచి మేము పైసా కూడబెట్టుకొని అన్ని తెచ్చుకొని కట్టుకునేది ఎందుకు? ఇల్లు కావాలనే కదా. అన్ని ఇట్లా ఎంత మోసం చేస్తుందని మాకు ఎవరు తెలియదు కదా. ఇంత పెద్ద ఇళ్ళల్లో ఎన్నో ఇళ్ళల్లో ఎక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో కడుతున్నారు అందరూ. కట్టినప్పుడు మేము కూడా అట్లాగే కట్టాము అందరితో పాటు. ఇక్కడ 50 విజయలక్ష్మి అరెస్ట్ చేశారు. ఆమె ఇక మా మొర పెట్టుకోవడానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? లేదు కదా, లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె కలవదు, మాట్లాడదు, ఏమీ చెప్పదు, సమాధానం ఇవ్వదు. మా డిమాండ్స్ ఏంటి? మాకు ఇల్లు కావాలి. మేము అన్ని డబ్బులు కూడగొట్టుకొని ఇంకా డిమాండ్ ఏముంటుంది? ఉన్నది అసలు పైసలు మొత్తం మా దగ్గర ఉన్నది అది మొత్తం మేము అందులోనే పెట్టేసినాం. అలా పెట్టేసి మరి మేము ఇంత చేతితో ఎట్లా ఉంటాం? మేము లోన్లు ఏం తీసుకోలేదు. తెచ్చిన డబ్బులు మేము ఇక్కడి నుంచో కూడా పెట్టిన డబ్బులు